పాకిస్తాన్ వారం రోజులకు మించి యుద్ధం చేయలేదట సార్. అంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి అంత ఘోరంగా ఉంది అని చెప్పి. కానీ అక్కడ ఎంపీల జీతభత్యాలు మాత్రం 138% పెంచుకున్నారు. 2,18,000గా ఉన్న శాలరీ 5,19,000 అయింది సార్. ఎందుకు సార్ ఇలా? పాకిస్తాన్ రాజకీయ నాయకులు, పాకిస్తాన్ మిలిటరీ జనరల్ లక్షణం అది. ఫిబ్రవరిలోనే వాస్తవంగా పార్లమెంట్ బిల్ పాస్ అయింది. ఈ మధ్య ఐ థింక్ లాస్ట్ వీక్ ఏమో ప్రెసిడెంట్ దానికి అప్రూవల్ ఇచ్చినట్టున్నాడు. అంటే పాకిస్తాన్ రాజకీయ నాయకత్వం అక్కడ ప్రజలకు కూడా ఎంత వ్యతిరేకంగా మారిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. అందుకే మాలాంటి వాళ్ళం అనేది మన ఇండియన్ గవర్నమెంట్ మెజర్స్ పాక్ ప్రజల్ని కాదు టార్గెట్ చేయాల్సింది, పాక్ రాజకీయ నాయకత్వాన్ని, పాక్ సైన్యాన్ని, పాక్లో ఉన్న తీవ్రవాద సంస్థల్ని, పాక్ ఎలీట్ని టార్గెట్ చేయాలి. వాస్తవంగా పాక్ ప్రజలే వాళ్ళపైన తిరగబడేలా చేయగలగాలి. మన ప్రాపగండా ద్వారా, మన యాక్షన్స్ ద్వారా. మన యాక్షన్స్ పాక్ ప్రజల్ని కనుక ఉక్కిరిబిక్కిరి చేసింది అనుకోండి, లెజిటిమసీ కోల్పోతున్న పాక్ రాజకీయ నాయకత్వానికి మనమే జీవం పోసిన వాళ్ళం అవుతాం. అందుకే ఇండస్ వాటర్ ట్రీటీ పైన నేను మాట్లాడుతూ అదే అన్నాను. ఇనీషియల్గా పాకిస్తాన్ పైన ప్రెషర్కి ఉపయోగపడుతుంది, కానీ లాంగ్ టర్మ్లో అది పాక్ ప్రజల్ని, పాక్ పొలిటికల్ లీడర్షిప్ వైపుగా నడిపించే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పెద్ద ఎత్తున పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ సైన్యాన్ని వ్యతిరేకిస్తున్నారు, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది మీకు పాకిస్తాన్ మీడియాలో వార్తలు చూస్తున్న అర్థమవుతుంది. పాకిస్తాన్ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లు చూస్తున్నా అర్థమవుతుంది. దానిపైన చాలామంది రాస్తున్నారు. దర్ ఇస్ ఎ సివియర్ లెజిటిమసీ క్రైసిస్ పాక్ ఆర్మీకి, పాక్ పొలిటికల్ లీడర్షిప్కు. సో ఈ లెజిటిమసీ క్రైసిస్కు కారణం ఏంటి అంటే పాక్ రాజకీయ నాయకత్వం ప్రజలతో సంబంధం లేవు. వారు ప్రజల్ని రెచ్చగొట్టి, ఇండియాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టి, 2 నేషన్ థియరీ కహానీలు చెప్పి పబ్బాలు గడుపుకుంటున్నారు తప్ప పాక్ ప్రజల్లో ఉండే మత ఛాందస భావాలను రెచ్చగొట్టడము, దేశ జాతీయతా భావాలు రెచ్చగొట్టడము, ఇది పబ్బం గడుపుకుంటున్నారు. రాజకీయ నాయకత్వాన్ని ప్రజల పట్ల బాధ్యత లేదానికి ఇదే ఉదాహరణ కదా. ఒకవైపు ఏమో IMF 24వ బెయిలౌట్కు ప్రయత్నం చేస్తున్నారు. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 2 నెలలకు మించి దిగుమతులకు అనుకూలంగా లేదు. 4 రోజులు, వారం రోజులు మించి యుద్ధం చేయలేమని వార్తలు వస్తున్నాయి. పాక్లో ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగింది, ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. సివియర్ వాటర్ క్రైసిస్, 31% షార్టేజ్ ఉంది ఇండస్ వాటర్లో. ఇలా ఒక భయంకరమైన ఎకనామిక్ క్రైసిస్ అప్పుడు ఊబిలో పాకిస్తాన్ ఉంది. పాక్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, మేము ఎవరి దగ్గర వెళ్తే పార్ట్నర్ మిత్ర దేశాల దగ్గర వెళ్ళి మమ్మల్ని బిచ్చగాలుగా చూస్తున్నారని. ఇలాంటి సిచ్యువేషన్లో 138% సాలరీ పెంచుకున్నారంటే అది ఎంత ప్రజాకంటక రాజకీయ నాయకత్వం, దీనికన్నా ఇంకెక్కువ దాన్ని ఉన్నది. సో అందువల్ల ఆ రకమైన రాజకీయ నాయకత్వమే కదా. ఆర్మీ ఇప్పుడు ప్రతి జనరల్ పాక్ ఆ మిలిటరీలో ఉండే టాప్ జనరల్స్కు బ్రహ్మాండమైన విల్లాలు, ఫారెన్లో అసెట్స్. మీకు ఎవడన్నా చూడండి బయటకు వెళ్ళి హాయిగా బతుకుతారు వాళ్ళు. జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ బయటకు వెళ్తే హాయిగా బతికారు. నవాజ్ షరీఫ్ లండన్కి వెళ్ళి ప్రవాస జీవితం హాయిగా గడిపాడు. సో పాక్ పొలిటికల్ లీడర్షిప్కు, పాక్ ఆర్మీ లీడర్షిప్కు పాకిస్తాన్ను పీల్చి పిప్పి చేస్తూ, రక్తమాంసాలు తాగుతూ తమ ప్రజల్ని ఇతర దేశాల్లో ఆస్తులు పెంచుకోవడము, సంపదలు పెంచుకోవడము, రేపు ప్రమాదం వస్తే వెంటనే దేశం విడిచి పారిపోవడము. ఇది కొత్తగా నా జనరల్ పర్వేజ్ ముషర్రఫ్ వెళ్ళి సౌదీ అరేబియాలో దాక్కోలేదా? నవాజ్ షరీఫ్ వెళ్ళి లండన్లో ప్రవాస జీవితం జరపలేదా? దిస్ ఈజ్ నోన్ థింగ్. ఇప్పుడు మొన్న పాకిస్తాన్ ఎంపీని విలేకరులు అడిగితే యుద్ధం వస్తే నువ్వేం చేస్తావు, సరిహద్దు పోతావు, లేదు లండన్ పోతా అన్నాడు. సో నేను పారిపోతా అని చెప్పేశాడు. సో ఇప్పుడు పాకిస్తానీ పొలిటికల్ అండ్ ఆర్మీ లీడర్షిప్ హైలీ కరప్ట్, హైలీ సెల్ఫ్ సెంటర్డ్ అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. పైకొమ్మ ప్రజలకు ప్యాట్రియాటిజం, దేశభక్తి ఇవన్నీ కహానీలు చెప్తుంటారు. ఎందుకంటే ప్రజల్లో ఉండే బలహీనతలు సొమ్ము చేసుకుంటారు. అందువల్ల పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ, పొలిటికల్ లీడర్షిప్, పాక్ మత ఛాందసవాదులు, జిహాదీ శక్తులు, వీళ్ళు పాక్ ప్రజలకు చేస్తున్నది ఏమి లేదు. పాక్ ప్రజలలో ఉండే భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకుంటున్నారు. అందుకు ఉదాహరణే ఇంత భారీగా జీతాలు పెంచుకోవడం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సో యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి అని చెప్పి పౌరుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ పడద్దు అని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక శిక్షణ ఇచ్చే కార్యక్రమం మాక్ డ్రిల్. సో మాక్ డ్రిల్ నిర్వహించాలని వివిధ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది సార్. ఏంటి సార్, భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోందా?
అంటే దీన్ని ప్యానిక్ అన్నారు, రెడీనెస్ అంటారు. రెండింటి మధ్య చాలా తేడా ఉంది. ప్యానిక్ అంటే ఆందోళన, రెడీనెస్ అంటే సంసిద్ధత. ఎప్పుడు కూడా సంసిద్ధత బాధ్యత కలిగిన ఏ దేశమైనా అంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంటారు. అంటే మంచి జరుగుతుందని ఆశిస్తాం, ఏ పరిస్థితులకైనా సిద్ధపడతాం. కీడించి మేలించో అని మన సామెతలు ఎందుకున్నాయి. సో అందువల్ల ఇట్ ఈజ్ ఇండియన్ రియాక్షన్ ఈజ్ మోర్ ప్రిపేర్డ్నెస్ దెన్ ప్యానిక్. పాకిస్తాన్ రియాక్షన్ ఏమో ఇట్స్ ప్యానిక్. సో అటు ఇటు గందరగోళం పడుతోంది. సో భారతదేశం ఏంటంటే సంసిద్ధత. ఒకటి, తప్పనిసరిగా పాకిస్తాన్కు మిలిటరీ చర్య రూపంలో బుద్ధి చెప్తామని భారత్ నిర్ణయించుకుంది. అది ఏ రూపంలో ఉంటుంది మనం ఎవరమో చెప్పలేము, ఊహించలేము, తెలియదు, తెలిసినా చెప్పకూడదు. కానీ మన నాయకుల స్టేట్మెంట్లను బట్టి కానీ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ విశ్లేషణ బట్టి చూస్తే ఖచ్చితంగా బాలాకోట్ కన్నా కూడా తీవ్రంగా ఉంటుంది అని. అంటే మరి 5 బాలాకోట్లు 10 బాలాకోట్లు ఎంపిక చేసుకుంటారా? లష్కర్ తోయిబా లేదా జైషీ మహమ్మద్ లాంటి సంస్థల హెడ్ క్వార్టర్స్ని టార్గెట్ చేస్తారా? హఫీజ్ సయీద్ లాంటి తీవ్రవాదులు ఉంటున్న ప్లేసెస్లను టార్గెట్ చేస్తారా? తీవ్రవాదుల స్థావరాల్ని సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్ లాగా టార్గెట్ చేస్తారా? సో ఇదంతా ఉంది. కానీ ఇందులో ఎక్కడ పాకిస్తాన్ పైన పూర్తి స్థాయి యుద్ధం చేస్తాం అని ఇండియా అనలేదు. ఇండియా ప్లాన్ కూడా ఉన్నదని అనుకోను. ఫుల్ స్కేల్ వార్కు మనమేం సిద్ధపడడం లేదు. కానీ పాకిస్తాన్ రెస్పాన్స్ చూస్తే మొదటి నుంచి కూడా ఇండస్ వాటర్ ఆపితే ఇది యాక్ట్ ఆఫ్ వార్గానే పరిగణిస్తాం. న్యూక్లియర్ వెపన్స్ కూడా రెడీ పెట్టాం. మేము పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధం, ఫుల్ స్పెక్ట్రమ్ వార్ అని. సో ఎవరు ప్రొవోక్ చేస్తున్నారు, సో ఎవరు కవ్విస్తున్నారు అనేది, ఎవరు ఎస్కలేట్ చేస్తున్నారు? ఇలా అమెరికా, యూరోపియన్ దేశాలు ఉపన్యాసాలు ఇస్తున్నాయి, డు నాట్ ఎస్కలేట్ అని. ఇండియా ఎస్కలేట్ చేయడం లేదు, పాకిస్తాన్ ఎస్కలేట్ చేస్తుంది. ఇండియా రియాక్ట్ అవుతుంటే పాకిస్తాన్ యాక్ట్ అవుతుంది. సో అందువల్ల భారతదేశం ఏంటంటే ఇప్పటికీ దాదాపు 15 రోజులు అయిపోయింది. సో ఎవ్రీ డే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అంటే ఏం జరుగుతుంది చివరకు మనకు తెలియదు, కానీ చాలా క్లియర్గా అనేక రకాల పరిణామాలు జరుగుతున్నాయి. ఎకనామిక్ ఫ్రంట్లో భారతదేశం ఇండస్ ట్రీటీని నిలిపివేసింది. ఇండస్ ట్రీటీలో ఉన్న బాగ్లెహార్ డ్యాము, ఇలాంటి డ్యామ్లో వాటర్ మేనేజ్మెంట్ పాకిస్తాన్కు సంబంధం లేకుండా సర్ప్రైజ్ నిర్వహణ చేస్తోంది. సో 90% ఆఫ్ పాకిస్తాన్ క్రాప్స్కు ఇండస్ సిస్టమే సోర్సు. ఇండస్ సిస్టంలో ఇప్పటికే 31% షార్టేజ్ ఉంది వాటర్. ఇప్పుడు ఇండియా కనుక ఆపితే 23% ఆఫ్ జీడిపి అగ్రికల్చర్ పైన నుంచే వస్తుంది పాకిస్తాన్. సో పాకిస్తాన్ విల్ ఫేస్ ఎ సీరియస్ వాటర్ క్రైసిస్. ఆల్రెడీ పంజాబ్, సింధ్ రాష్ట్రాల మధ్య గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ అనే ఆర్మీ మొదలుపెట్టిన కార్యక్రమం పైన పంజాబ్లో ఈ కార్యక్రమం మొదలు పెడితే సింధులో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. భారతదేశాన్ని హెచ్చరించిన బిల్వాల్ భుట్టో, అంటే మీరు ఇండస్లో నీళ్ళు ఆపితే రక్తం పారుతుందని చెప్పిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేత బిల్వాల్ భుట్టో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించాడు, మీరు గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ ఆపకపోతే మేము విత్డ్రా చేసుకుంటామని, వీ విల్ విత్డ్రా ఫ్రమ్ పవర్ అని. జహీద్ హుస్సేన్ అనే అతను ద డాన్ అనే ప్రముఖ పాకిస్తానీ పత్రికలో ఈ మధ్య ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ అని ఒక వ్యాసం రాశాడు. మీరు గూగుల్లో కొట్టినా వస్తుంది, జాహీద్ హుస్సేన్ ఆన్ ఫెడరేషన్ అండర్ స్ట్రెయిన్ ఇన్ ద డాన్ అని. సో ఇది మన ఇండియన్ పత్రికలో వచ్చింది కాదు నేను చెప్పేది, పాకిస్తానీ పత్రికలో వచ్చిన వ్యాసంలో చెప్పారు. బిల్వాల్ భుట్టో హెచ్చరించాడు ప్రభుత్వాన్ని, మేము మద్దతు ఉపసంహరించుకుంటాం గ్రీన్ పాకిస్తాన్ ఇనిషియేటివ్ను వదులుకోకపోతే అని. ఇది ఆర్మీ ప్రమోటెడ్ ప్రాజెక్టు. సో ఆర్మీకి వ్యతిరేకంగా పాకిస్తాన్ అధికార కూటమిలో భాగమైన పీపీపీ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, ఇది పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు. సో అందువల్ల ఈ రకమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి. సో ఇక భారతదేశం పాకిస్తాన్తో అన్ని రకాల ట్రేడ్ను ఆపేసింది, నో ఇంపోర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్. దీంతో పాకిస్తాన్ విలవిల్లాడుతుంది, ఎందుకంటే పాకిస్తాన్కు ట్రేడ్ అనేది చాలా కీలకం. అక్కడ వాళ్ళకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు, చాలా కష్టంగా ఉంది డాలర్ల పరిస్థితి. దానివల్ల ఇవాళ ఇతర దేశాల ద్వారా
భారతదేశంలోకి వస్తువులను పంపించే ఏర్పాట్లు చేస్తుంది, ఫ్రూట్స్, టెక్స్టైల్స్ ఇట్లాంటివి. సో దాన్ని కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నాం. మన పోర్ట్స్లోకి పాకిస్తాన్ నావల్ రావు, పాకిస్తాన్ పోర్ట్లకు ఇండియన్ షిప్స్ పోవు. రెండు దేశాలు ఒకరి వైమానిక గగనతలాన్ని నిషేధించుకున్నాయి. మనం ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేశామో పాకిస్తాన్ షిమ్లా అగ్రిమెంట్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. షిమ్లా అగ్రిమెంట్ దాదాపు ఆపడం పనే చేయడం లేదు, కానీ అట్లీస్ట్ సింబాలిక్గానైనా పాకిస్తాన్ కూడా రియాక్ట్ అయింది. మనకన్నా ముందే వాళ్ళ ఎయిర్ స్పేస్ క్లోజ్ చేశారు, తర్వాత ఇండియా కూడా క్లోజ్ చేసింది. ఇదంతా సిరీస్ ఆఫ్ ఎకనామిక్ మెజర్స్. సో ఇక రెండవది డిప్లొమాటిక్ మెజర్స్. పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్ళింది. యునైటెడ్ నేషన్స్లో 15 మంది మెంబర్స్ ఉంటారు సెక్యూరిటీ కౌన్సిల్లో. అందులో 5 పర్మనెంట్ మెంబర్స్, యుఎస్, యూకే, రష్యా, ఫ్రాన్స్. సో ఇవి మీకు పర్మనెంట్ మెంబర్స్. చైనా నాన్ పర్మనెంట్ మెంబర్స్ 10 ఉంటాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. ఈ సమయంలో 2 ఏళ్ళకి కనెక్ట్ అయింది. సో కానీ పాకిస్తాన్ యునైటెడ్ నేషన్స్లో ఇండియాను కార్నర్ చేయాలని చూస్తే భారతదేశం కూడా యుఎన్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్తో మాట్లాడుతోంది. ఈ డిప్లొమాటిక్ అగ్రెసివ్గా పాకిస్తాన్ చైనా మద్దతు కోరుతోంది. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీని చైనా ఎన్వాయ్